హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్ననైతే పార్ట్ 1 చూసేశారు కదా, గంగాదేవి పండుగ. పార్ట్ 2 చూసేయండి. ఈ గంపలు ఎత్తుకొని వెళ్ళడం అయితే సండే రోజు నైట్ 12:30కి స్టార్ట్ అవుతుంది. అది ఇంటింటికి పోయి గంప ఎత్తుకొని వచ్చేసరికి 2:33 అవుతుంది. ఆ 3కి ఇట్లా డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ గుడి దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. గుడి దగ్గరికి వచ్చేసరికి అయితే 6:30 అట్లా అయింది. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడైతే మధ్యలో ఆపి అందరినీ కూర్చోమని అయితే చెప్పారు. అక్కడ ఉన్న అయ్యగారు అయితే చెప్పి అక్కడ ఏం చేసిల్లంటే జిట్టి తీస్తారంట. నాకు కూడా తెలియదు, మా అత్తమ్మ అయితే చెప్పింది. అందరినీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చోమన్నారు. కూర్చోమని అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న అతను పూజారి అంట, తనైతే జిస్టి తీయడం అక్కడ ఇంకేదో పద్ధతి అయితే చేసిండు, నాకైతే తెలీదు. అట్లా చేసిన తర్వాత ఒకటేసారి అందరినీ నిమ్మకాయలని కోసి అటు ఇటు ఇట్లా విసిరేస్తారు. విసిరేసిన తర్వాత అందరిని ఒకటేసారి అయితే లెమ్మంటారు, లేస్తారు. లేచిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళి గుడి చుట్టూ గంపలు ఎత్తుకొని 3 సార్లు ప్రదక్షిణ అయితే చేపిస్తారు. అలా 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత గుడి లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఎవరి గంపల ముందు వాళ్ళని కూర్చోమని అయితే చెప్తారు. గంపల దగ్గర పెట్టుకొని అయితే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత అక్కడ ఉన్న పూజారి అయితే పాటలు పాడి గంగమ్మకు సంబంధించిన పాటలు పాడి కథలు చెప్పి అయితే చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటను గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టుకుని అలా వచ్చేది.